హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీ వైలెన్స్. నేను ఇప్పుడు వైజాగ్‌లో ఉన్నటువంటి పోర్ట్‌కి వచ్చాను. సో, మనం పోర్ట్ చూడడం ఇదే మొదటిసారి. మాకు విఎఫ్ఏ ఇచ్చినటువంటి ఒక అసైన్‌మెంట్ కోసం వచ్చామనమాట. ఒక్కోసారి ఈవినింగ్, ఒక్కోసారి మార్నింగ్ ఉండేది అసైన్‌మెంట్స్. సో, హాస్టల్ నుండి డైరెక్ట్ ర్యాపిడో బుక్ చేసుకొని పోర్ట్‌కి వచ్చాము. కానీ మనం వచ్చేసరికి లేట్ అయిపోయింది. మన వాళ్ళు స్టార్ట్ చేసేసారు. మనకెలా అంటే 2 మెంబర్స్‌కి కలిసి ఒక కెమెరా ఇస్తారనమాట. అయితే మాకు ఇచ్చినటువంటి ఒక కెమెరాలో ఒకరు చేసిన తర్వాత ఇంకొకరు చేస్తాం కాబట్టి, ఒకరు షూట్ చేస్తుండగా ఇంకొకరు మొత్తం పోర్ట్‌నయితే ఎక్స్‌ప్లోర్ చేయడం అలా చేసుకున్నాం మేము. మేమైతే పోర్ట్‌కి వెళ్ళడం మొదటిసారి. అక్కడున్న వాసనకి మాకు తట్టుకోలేకపోయినాం. కాబట్టి మేము మాస్కులు యూజ్ చేసినాము. కొన్ని కొన్ని చోట్ల మంచి ఫ్రీ గాలే ఉండే. సో, అక్కడున్నటువంటి పెద్ద పెద్ద బోట్స్‌ని చూస్తుంటే ఎప్పుడు మూవీలో చూసేదే గానీ ఎప్పుడు మనం రియల్‌గా చూడలేదు కదా! అండ్ మన దగ్గర తెలంగాణలో పోర్ట్ లేదు, బీచ్ లేదు. తర్వాత మా ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి ఈ పోర్ట్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దామని అనుకున్నాము. మేము పోర్ట్‌కి ఫస్ట్ టైమ్ కాబట్టి మా ఫ్రెండ్స్ అయితే మమ్మల్ని ఇంటర్వ్యూ టైప్ క్వెషన్స్ అయితే అడిగిర్రు. పోర్ట్ ఎలా ఉంది? ఇక్కడ స్మెల్ ఎలా ఉంది? నచ్చిందా? లేదా? అనేసి. తర్వాత బిన్నియాడైతే ఒక ఆంటీ దగ్గరికి డైరెక్ట్‌గా వెళ్ళి ఇంటర్వ్యూ అయితే చేశాడు చూడండి. అక్కడి నుండి సంత లోపలికైతే వెళ్ళాము. వెళ్తూ వెళ్తూనే మనకైతే చాలా పెద్ద చేపలైతే కనపడ్డాయి. ఒక్కోటి నా నడుమంతుంది. అండ్ అంత పెద్ద చేపలు చూడడం ఫస్ట్ టైమ్. ఆక్టోపస్‌లు గాని, రకరకాల ఫిష్‌లు మనం మూవీ‌లో చూస్తుంటాం. లేదా డిస్కవరీ ఛానెల్‌లో చూస్తుంటాం కదా! అలాంటి పెద్ద పెద్ద చేపలన్నమాట ఎక్కడ చూసినా. ఆ స్మెల్‌కి మాకు పడతలేదు. కానీ వీడున్నాడు చూడండి. వీడు మాత్రం అసలు మాస్క్ పెట్టుకొని ఎలా ఉన్నాడో తెలీదు అందులో. మహేష్ బాబు. మనం సీ యానిమల్స్‌ని చూడడం చాలా ఫస్ట్ టైమ్ అనమాట. అండ్ అక్కడ ఉన్నటువంటి క్రాబ్స్‌ని గాని, రొయ్యలు చూడడం కూడా నేను ఫస్ట్ టైమే. అండ్ అక్కడ ఉన్నటువంటి రకరకాల చేపలు చాలా వరకు చాలా రకాలున్నాయి. అక్కడ ఉండే వాళ్ళు కూడా ఐస్‌ని కొనుక్కొని, తెచ్చుకొని, అక్కడ కూర్చొని గంటలు గంటలు కూర్చొని, వీటిని అమ్ముతూ ఆ స్మెల్‌లో అసలు ఎలా ఉంటున్నారో అర్థమైతే లేదు. ఇది నా వైజాగ్‌లో ఫస్ట్ వ్లాగ్ అనమాట. దీని తర్వాత మనము వైల్డ్ లైఫ్ టూర్‌కి వెళ్ళిన వ్లాగ్ అయితే రాబోతుంది. అప్పటి వరకు మన లక్కీ వైల్డ్ లైఫ్‌నయితే వాచ్ చేస్తూ ఉండండి. లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.